సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈనాటి ఈ వాక్య పరిచర్యకు, ఈ పవిత్ర ఆదివారపు దైవారాధనకు మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే వాక్యాన్ని మనము ఒక 3 సంవత్సరాల క్రితం ధ్యానించుకుంటాం. 3 సంవత్సరాలకు ఒకసారి అది వాక్యం మనకు ఎలా రిపీట్ అవుతుంది కనుక ఇయర్ ఏ, ఇయర్ బి, ఇయర్ సి అంటూ 3 సంవత్సరాల దైవార్చనలో మనం ఉన్నాము కనుక దేవుని యందు ప్రియులారా. అయితే ఎవరు ఈ యొక్క పట్టణాల మీద ఎక్కువగా బోధించినా మొదటి పట్టణం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే తొలినాటి క్రైస్తవ సంఘములో తలెత్తినటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో ధ్యానిస్తాం. అది మనం ఆల్రెడీ ధ్యానించాం. అదేవిధంగా సువిశేష పట్టణం పైన ఎక్కువ కేంద్రీకరిస్తారు. ఎందుకంటే ప్రభు కలవరపడకుడి లేదా భయపడకండి, మీ హృదయములో కలవరపడనీయకుడు అంటే ఎంతో ఓదార్పుకరమైన మాటలు ప్రభు పలుకుతున్నారు కనుక వాటిని కూడా ఎక్కువగా మనం ధ్యానించే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజున మన ధ్యానాంశము కొరకు నేను ఎంచుకున్నటువంటి వాక్యాలు ఈనాటి 2వ పట్టణం దేవుని యందు ప్రియులారా. ఓకే, ఈనాటి 2వ పట్టణంలో పేతురు గారు రాసిన లేఖ ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. నా తర్వాత చెప్పండి. నిరుపయోగమైనదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఓకే, కమ్ టు క్రైస్ట్ మన మొదటి ధ్యానాంశం. కమ్ టు క్రైస్ట్, ప్రభుని చెంతకు సమీపించండి, ప్రభుని చెంతకు రండి. కమ్ టు అవర్ లార్డ్ క్రైస్ట్, క్రీస్తు చెంతకు రండి దేవుని యందు ప్రియులారా. అయితే ఈ క్రీస్తు ప్రభు ఎటువంటి వాడు? ఈ క్రీస్తు ప్రభుని గురించి పేతురు గారు అంటున్నారు, నిరుపయోగము అయినదిగా మనుష్యులచే తిరస్కరింపబడిన. చెప్పండి అందరూ, నిరుపయోగము అయినదిగా మనుష్యులచే తిరస్కరింపబడి. ఏ రిజెక్టెడ్ పీస్, ఏ రిజెక్టెడ్ పర్సన్, ఏ ఫెయిల్యూర్ పర్సన్. లోకమును చూస్తే ఈజ్ హీ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్? అతను విజయం సాధించిన మనిషా? ఎవరు? కూడా పీక్కోలేని చేత కానివాడు. 3 మేకులు కూడా పీక్కోలేని చేత కానివాడు. ఒక శవాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారంటూ చాలా కఠినంగా మాట్లాడుతుంటాడు. నేను యేసుప్రభునైతే ఫటక్ అయిపోయేవాడు. కానీ నేను యేసుప్రభుని కాదు, యేసుప్రభు కరుణామయుడు కనుక పాపం పెరిగిన కొలది అతని కృప కూడా పెరుగుతుంది. కనుక మన వాళ్ళ మీద, మనపైన దేవుని యేసుప్రభుని ప్రేమ కన్నా వీరిపైనే ఆయన ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రభు ఒకనొక సందర్భంలో ఒక స్త్రీ వచ్చి తన కన్నీటితో కాళ్ళు కడిగి తన జుత్తుతో తుడుస్తూ ఉంటే ఆయన నిజంగా సీమోను అనేవాడు పరిసయ్యుడు, నిజంగా ఇతను బోధకుడైనా, ఇతను బోధకుడైతే ఎటువంటి స్త్రీ ఆయన కాళ్ళు పట్టుకుందో తుడుస్తుందో తెలుసుకోవాలి కదా అంటాడు. అప్పుడు అంటాడు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్తారు. అయ్యా, 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు రాజుగారికి అప్పు అయిపోయారు. ఒకడేమో 100 రూపాయలు, ఒకడేమో 1 కోటి రూపాయలు. ఈ యొక్క రాజుగారు ఇద్దరిని క్షమించేశారు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే దేవుని యందు ప్రియులారా, 100 రూపాయలు క్షమించిన వాడు పైన ఇతనికి ప్రేమ ఉంది. 1 కోటి రూపాయలు అప్పు చేసి ఇవ్వలేని వాడి పైన ఇతనికి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది.
కదా. అలాగే ఇతను 100 రూపాయలు వాడు తక్కువ కృతజ్ఞత కలిగి ఉంటాడు. భవిష్యత్తు కాలంలో ఏదో ఒక రోజున 1 కోటి రూపాయలు క్షమించబడిన వాడు ఎక్కువ ప్రేమను చూపిస్తాడు, కృతజ్ఞత చూపిస్తాడు. అలాగే ఈరోజు నీవు నేను ఆ 100 రూపాయలు లాంటి వాళ్ళం, 1 కోటి రూపాయలు, ఎక్కువ పాపాలు, కానీ ఎక్కువ దేవుని ప్రేమకు క్షమకు వారు అర్హులవుతున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ గొప్పతనం కాదు, ఈ ప్రభుని గొప్పతనం అంతే. దిస్ ఈజ్ అవే హీ వర్క్స్. ఇతను ఇలాగే ప్రేమిస్తాడు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, అతను నన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు కనుక నేను ఇంకా ఎక్కువ పాపాలు చేసి ఆయన్ను బాధ పెడతానని కాదు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన ప్రభుని నేను ఎలా బాధ పెట్టగలను, ఎలా బాధ పెడతాను? ఎంత చిన్న పాపము కూడా నేను చేయకుండా చేసి అతన్ని బాధ పెట్టను, చెయ్యకుండా అతన్ని సంతోషపెడతాను అంటూ మనం జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకము చేత మేకులు కూడా పీక్కోలేని, విడిపించుకోలేని, తీసుకోలేని చేతవానిగా, చేత కానివానిగా ఎంచబడిన క్రీస్తు. చూడండి, మరి చెప్పండి. నిరుపయోగము అయినదిగా మనుష్యులచే తిరస్కరింపబడి రోమీయుల చేత తిరస్కరించబడ్డాడు, యూదుల చేత తిరస్కరించబడ్డాడు. పెద్దలు, అధికారులు, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, అర్చకులు, లేవీయులు అందరి చేత తిరస్కరించబడ్డాడు. మనుష్యుల చేత తిరస్కరించబడ్డాడు, ఓకే. కానీ నెక్స్ట్ పాయింట్ చూడండి. దేవుని యందు ప్రియులారా, చెప్పండి అందరూ. అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. మనుష్యుల చేత తిరస్కరించబడ్డాడు, ఓకే. కానీ దేవుని చేత అమూల్యమైన వాడిగా ఎన్నుకొనబడ్డాడు, ఎంచబడ్డాడు, లేవనెత్తబడ్డాడు. నిత్య జీవితానికి, సర్వలోకానికి ఆయనే మూల కారణమవుతున్నాడు. ఆకాశము అతని సింహాసనం అయ్యింది, భూమి అతని పాదపీఠమయ్యింది, సర్వలోకాలు ఆయన పాదాక్రాంతం. ఆయన నామము కంటే ఘనమైన నామము ఎవరికి ఇవ్వబడలేదు. ఆయన నామమునకు భూమి కానీ, భూమి మీద ఉన్న వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, జీవులు కానీ, పాతాళమందు జీవులు కానీ, పరలోకమందున దేవదూతలు కానీ అందరూ ఆయన నామమునకు వినతులు కావలసినదే. శిరములో వంచాల్సిందే, మోకాలు వేయాల్సిందే. అంత గొప్పవాడిగా మనుష్యుల చేత తిరస్కరించబడిన దేవుని చేత హెచ్చించబడ్డాడు, ఎన్నుకొనబడ్డాడు. అమూల్యమైన వానిగా అతని చెంతకు రండి. కమ్ టు దట్ క్రైస్ట్. ఎందుకు ఫాదర్ గారండి మొదటి పట్టణం కాకుండా, సువిశేష పట్టణం కాకుండా 2వ పట్టణమే మీరు ఎంచుకున్నారు అంటే దానికి కారణం మన యొక్క నేపథ్యం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదా, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఎస్, బాగా గెలిచిన వాడు, ఎక్కువ వచ్చినవాడు పండగ చేసుకోవడం కామనే, నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఈ లోకములో ఫెయిల్ అయిన వ్యక్తులు కూడా ఉంటారు, తిరస్కరించబడిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. అటువంటి వారితో ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, నాకు తెలిసిన ఒక 2 సందర్భాలు, 2 జీవిత సాక్ష్యాలు మీకు చెప్తున్నాను, సంఘటనలు. నెంబర్ 1, కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతూ ఉంది. ఇంజనీరింగ్ చదువుతున్న తరుణంలో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని తిట్టారు. ఏదో ఒక చిన్న మనస్పర్ధతో. ఉదయాన్నే లెగడం లేదు, వాకింగ్కి వెళ్ళడం లేదు, లావైపోతున్నావు. లేడీస్కి కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ కారణంగా. కనుక షూ కొన్నాము, ఎందుకు వేస్టు, లేచి రోజు ఉదయాన్నే లేచి వాకింగ్ చేయి అన్న తండ్రి చెప్పడం, ఒకరోజు కొంచెం గట్టిగా చెప్పడం,
బాధతో చెప్పడం, ఈ అమ్మాయి ఏమైంది, హర్ట్ ఫీల్ అయ్యింది. ఓకే, హర్ట్ అయిపోయింది. అందులోకి అమ్మ లేనప్పుడు, నాన్న లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమంటారు, రామబాణమా ఏదో అంటారు కదా, గీత, బొద్దింకలు రాకుండా గీస్తారు, లక్ష్మణ రేఖ ఉంటాయి కదా. వాళ్ళ అమ్మ కొంచెం ఎక్కువ బొద్దింకలు ఉంటే కొంచెం ఎక్కువ కొనిపెట్టింది. అవి ఒక 4 శుద్ధ ముక్కల్లాగా కస నమిలి తినేసింది అనమాట. ఎందుకోసం? తండ్రి తిట్టాడని కోపించి, ఇక నా ఈ బతుకు నాకు వేస్ట్, నేను చనిపోవాలి, నేను ఇంక బ్రతకను అంటూ తన ఇంట్లో ఏముంటుంది, అంతకు మించి విషపూరితమైనది ఏమీ లేదు కనుక అది నమిలి తినేసి కళ్ళు తిరిగి పడిపోవడం, వాంతులైపోవడం, ఇక హాస్పిటల్కి పరిగెట్టడం. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఇట్ హ్యాపెన్స్, రైట్? ఈ మధ్య కాలంలో నేను విన్నది, నాకు తెలిసినది, ఒకనొక సహోదరి, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తక్కువ మార్కులు వచ్చాయో ఫెయిల్ అయ్యిందో, మొత్తానికి ఒక్కటి సబ్జెక్ట్ ఏదో తక్కువ మార్కులు వచ్చాయో ఫెయిల్ అయ్యిందో గుర్తులేదు. దేవుని యందు ప్రియులారా, వెంటనే ఇంటిలో గడ్డి మందు కొట్టడానికి, గడ్డి రాకుండా విషమైన ఒక మందు కొట్టడానికి ఉంటే అది నీటిలో కలుపుకొని తాగేసిందంట. దేవుని యందు ప్రియులారా, ఇట్ హ్యాపెన్స్. మనుషులు ఎందుకు అంటే నేను ఓడిపోయాను అన్న ఫీలింగ్. ఎందుకంటే నన్ను ఒకరు తిట్టారు, నన్ను ఒకరు కొట్టారు, నేను అవమానించబడ్డాను, నేను తృణీకరించబడ్డాను, నేను తిరస్కరించబడ్డాను, నా వల్ల ఎవరికీ ఉపయోగము లేదు, నా బ్రతుకు వృధా అన్నటువంటి భావాలతో జీవిస్తున్న వారందరితో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఎస్, నిరుపయోగమైనదిగా, మనుష్యులచే తిరస్కరించబడిన, దేవుని చేత అమూల్యమైనదిగా ఎన్నుకొనబడిన నిజమైన సజీవ శిల, ప్రాణమిచ్చే సజీవ శిల దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభుని చెంతకు మనం రావాలి. ఆయన చెంతకు వస్తే ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తాడంటే, ఈ సిలువ ఉన్నది చూడండి, ఈ సిలువ అవమానకరమైన సిలువ. కానీ యేసు ప్రభు ఏం చేశారు? మహిమకు గుర్తుగా, రక్షణకు గుర్తుగా, పరలోకానికి నిచ్చెనగా మార్చాడు. దేవుని యందు ప్రియులారా, సిలువ అవమానకరమైనది, నికృష్టమైనది, నీచమైనది. దుండగులు, దుష్టులు, హంతకులు, ఘోరమైనటువంటి క్రిమినల్స్, ఖైదీలు అవమానకరముగా మరణించే సిలువ ఈరోజు మన మెడలో ధరిస్తున్నాం. ప్రతిరోజు సిలువ గుర్తు వేసుకుంటున్నాం. అది లేకుండా ఏ ప్రార్థన, పూజ మనకి ప్రారంభము కాదు. ఆ సిలువ ముందు మనం మోకాలు వేస్తున్నాం. సాతానుడు వస్తే ఆ సిలువను చూపిస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యందు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అవమానకరమైనటువంటి, సిగ్గుమాలినటువంటి, శిక్షకు కారణమైనటువంటి దానిని పరలోకానికి నిచ్చెనగా, ఆశీర్వాదానికి గుర్తుగా, దుష్ట శక్తులను జయించేదిగా ప్రభు ఎంత అద్భుతంగా మార్చాడో. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఓడిపోతే, నువ్వు పడిపోతే, నువ్వు విఫలమైపోతే, నువ్వు తిరస్కరించబడితే, నువ్వు అవమానించబడితే, కమ్ టు క్రైస్ట్, ప్రభుని చెంతకు రండి. ఆయన అద్భుతాలు చేస్తాడు, మేలులు చేస్తాడు. ఎటువంటి అద్భుతమైన, ఎటువంటి మేలువైనా, ఎటువంటి ఘనమైన కార్యమైనా ఆయనకు సాధ్యమే. సిలువను సైతం ఆశీర్వాదముగా, అవమానాన్ని దీవెనగా, గౌరవంగా, ఆరాధన మూలముగా మార్చిన దేవుడు మన జీవితాలను మార్చడా? లుక్ ఎట్ డెత్, మరణం వైపు చూడండి. దేవుని యందు ప్రియులు, అప్పటి వరకు మరణము, ద లాస్ట్ పాయింట్, ద డెడ్ లైన్, ద ఫుల్ స్టాప్. అప్పటి వరకు యేసు ప్రభు మరణించేంత వరకు కూడా మరణము ఒక అంతము. యేసు ప్రభు మరణించేంత వరకు కూడా మరణము ఒక ఆఖరి శత్రువు. యేసు ప్రభు మరణించేంత వరకు కూడా మరణము ఒక అడ్డుగోడ. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నారు?
మరణించి మరణానికే మరణాన్ని కొని తెచ్చిన ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, యేసునాథుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ఘనమైన దేవుడు, మరణానికే మరణాన్ని కొని తెచ్చిన తన మరణము ద్వారా ఘనమైన దేవుడు. కనుక నీ జీవితంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దానిని, నువ్వు తిరస్కరించబడిన రాయి అయితే ఆయన నిన్ను మూలరాయిగా చేస్తాడు. నిన్ను ఆయన మూలరాయిగా మార్చగలడు. దావీదు చూడండి, దేవుని యందు ప్రియులారా, సమూవేలు వచ్చి అంటున్నాడు, అయ్యా నీ కుమారులను ప్రవేశపెట్టము. కుమారులు 8 మంది, 7 ఇక్కడ ఉన్నారు, 7నే చూపిస్తున్నాడు. 8వ వాడిని మరిచేపోయాడు. 8వ వాడిని పిలవలేదు, వాడిని లెక్కలోనే వెయ్యలేదు. అతను వచ్చాడు, మొదటి వాడిని రాజుగా అభిషేకించమంటావా? కాదు. 2వ వాడా? కాదు. 3వ వాడా? కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు లేరు అని ప్రభు అంటున్నాడు. మనుషులు చూచినట్లు నేను చూడను. మనుషుల ఆలోచనలకు నా ఆలోచనలకు ఎంతో తేడా ఉంటుంది. మీరు బాహ్యాన్ని చూస్తా, నేను అంతరంగాన్ని చూస్తాను. అప్పుడు అంటాడు, అయ్యా నీకు ఇంకా ఎవరైనా పిల్లలున్నారా అని అంటాడు. ఒక కడగొట్టు వాడున్నాడు. అంటే ఏంటి అర్థం? పనికిరాని వాడు ఒకడున్నాడు, చేత కాని వాడు ఒకడున్నాడు, లెక్కించడానికి కూడా అనర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు? వీళ్ళందరూ యుద్ధములో సైనికులుగా పనిచేస్తుంటే వాడు మాత్రం గొర్రెలను కాస్తున్నాడు. గొర్రెలను కాచేవాడు యుద్ధ వీరుడు కాదు, యుద్ధ సైనికుడు కాదు. ఆయనతో మీకేంటండి పని అంటే వాడే కావాలి. తండ్రి చేత, అన్నదమ్ముల చేత పెద్దగా గుర్తించబడని, లెక్కించబడని, విలువ లేని వాడిగా ఉన్నటువంటి ఆ దావీదును దేవుడు చూస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు అభిషేకిస్తున్నాడు. దేవుడు మహోన్నతమైన స్థానములో 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజుగా, చరిత్రలోనే ఆయనను గొప్ప రాజుగా దీవించాడు. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ రియల్లీ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ ఆర్ రియల్లీ గోల్డెన్ ఆపర్చునిటీస్. నా జీవితంలో ఎన్నో ఉదాహరణలు. విజయాలు నేర్పినటువంటి, విజయం ఏది నేర్పదు దేవుని అంది? విజయము, విక్టరీ, సక్సెస్ హ్యాస్ నథింగ్ టు టీచ్ యూ. సక్సెస్ ఇస్ నథింగ్ టు టీచ్ యూ. విజయము నీకు ఏది నేర్పదు, కానీ అపజయము నీకెన్నో విషయాలు నేర్పుతుంది. నేర్చుకోవాలన్నా ఆశ ఉంటే చాలు. ఆ విధంగా విజయము కన్నా అపజయమే మనకెంతో మేలు చేస్తుంది. దావీదు, లెక్కించబడని దావీదును దేవుడు హెచ్చించాడు. యేసు ప్రభుని దేవుడు హెచ్చించాడు. సిలువను దేవుడు ఆశీర్వాదకరంగా మలిచాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఏమైనా ఉదాహరణలు మీరు చెప్పగలరా? బైబిల్ పండితులు మీరు అందరూ కదా, బైబిల్ చదువుతున్నారు కదా. అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ సీజన్ 3 3వసారి బైబిల్ చదువుతున్నారు. ఏం చెప్పగలరా? ఎస్, యోసేపు అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు. చంపేద్దాం అనుకున్నారు. గోతిలో పడేసి వాడి చావు వాడే చేస్తాడు అనుకున్నారు. ఊరకనే చంపడం ఎందుకు, అమ్మెత్తే మనకు డబ్బులైనా వస్తాయి అనుకున్నారు. మిద్యానీయులకు అమ్మేశారు. వద్దు అనుకున్న తమ్ముడే తర్వాత వారిని, ఐగుప్తీయులను, ఆ ప్రపంచాన్ని రక్షించే మూల వ్యక్తిగా ఆశీర్వదించబడ్డాడు. ఫరో అంటున్నాడు, ఒక సింహాసనము తప్ప మొత్తం నీదే. నీకు నాకు ఒకే ఒక తేడా, నేను సింహాసనం మీద కూర్చుంటాను, నువ్వు నా పక్కన కూర్చుంటావు. నాకెంత అధికారం ఉందో నీకు అంతే అధికారం ఉంది అంటూ ఆ ఫరో యోసేపును
ఐగుప్తుకు రాజుగా అధికారిగా నియమించాడు. ఎవరండి అంటే గోతిలో వేయబడినవాడు, జైలులో ఉంచబడినవాడు, ద్వేషించబడినవాడు, విమర్శించబడినవాడు. వద్దు అని అన్నదమ్ములు తిరస్కరిస్తే దేవుడు అతనిని మహారాజుగా అధికారిగా దీవిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, అపజయము లేదంటే తిరస్కరించబడుట దానిని బట్టి మనం భయపడక సిగ్గుపడక మనము ఈ ప్రభుని ఆశ్రయించాలి. కమ్ టు క్రైస్ట్. ఎటువంటి క్రైస్ట్, ఎటువంటి క్రీస్తు ప్రభు ఇతడు లోకము చేత తిరస్కరించబడ్డాడు, కానీ దేవుని చేత ఇచ్చించబడ్డాడు. మరొక ఉదాహరణ మోషే ఫరో మోషేను చంపాలనుకుంటే మోషే ఫరోని విడిచి పారిపోతాడు. ఓకే, పారిపోతాడు. ఎక్కడో మారుమూల పల్లెటూరుల్లో ఎక్కడో ఎడారిలో తన ఇత్రో మామగారి గొర్రెలను మేపుతుంటే దేవుడు అక్కడికి వచ్చి అతన్ని పిలుస్తూ, ఎక్కడి నుంచైతే పారిపోయావో మరి అక్కడికి వెళ్ళి మహానాయకుడిగా ఉండు, లక్షలాది ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించే నాయకుడిగా ఉండు, నా శక్తి నీకు ఇస్తున్నాను, నీ చేతిలో పెడుతున్నాను అంటున్నాడు దేవుని యందు ప్రియులారా. కనుక అటు యోసేపు వలె, అటు మోషే వలె, అటు దావీదు వలె, అటు సిలువ వలె, అటు యేసు ప్రభుని మరణము వలె మనము కూడా తిరస్కరించబడినా, విమర్శించబడినా, నలగగొట్టబడినా, ఓడిపోయినా భయపడవలదు. ప్రభుని చెంతకు రండి, ప్రభుని ఆరాధించండి, ప్రభుని ప్రేమించండి, ప్రభుని ఆశ్రయించండి. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన శక్తిమంతుడైన దేవుడు. దేవుని యందు ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఎవరితోనో మాట్లాడుతుంటే, ఫాదర్ గారండి మీరు పెళ్లి చేశారు, ఆ అబ్బాయి వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది. నేను పెళ్లి చేయడం వల్ల వదిలేసి వెళ్ళిపోలే, లెక్కలాగే ఉంది అక్కడ. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అంటే, దేవుని యందు ప్రియులారా, ఇతనికి బహుశా దైవభక్తి లేదు. నేను అలతానమ్మా, పెళ్ళైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గుడిలో అడుగు పెట్టలేదు. తెలుసా, కొంతమంది మనుషులంట గుడిలో 3 సార్లు అడుగు పెడతారట. తెలుసా, నెంబర్ 1 ఫస్ట్ టైం తల్లిదండ్రులు ఎత్తుకొని వస్తారు జ్ఞానస్నానానికి, ఒకటి అయిపోయింది. నెంబర్ 2 పెళ్ళికి వస్తాడు, భార్య చెయ్యి పట్టుకొని అందరూ తోస్తా ఉంటాయి, ఎల్రా ఇప్పటికన్నా రారా, వచ్చాడు. 3వది నలుగురు మోసుకొని వస్తారు, అక్కడ లాస్ట్లో పెట్టి పూజ చేయండి బాబు లేదంటే పాతేస్తాం అనుకొని వస్తారు. దేవుని యందు ప్రియులారా, 3 సార్లు. బహుశా మనవాడు ఈ టైపు, పెళ్ళికి వచ్చాడు, మరలా ఎప్పుడు కూడా ప్రభుని చెంతకు రాలేదు. పెళ్ళయి 4-5 సంవత్సరాలు అవుతుంది. భార్య విడిచిపెడదా? నేను అన్నాను, ప్రభుని విడిచిపెట్టిన వాడిని ఎవడైనా విడిచిపెట్టేస్తాడు, తప్పే లేదు, నో మిస్టేక్. ప్రభుని వద్దనుకున్న వాడికి భార్య అనవసరం, పిల్లలు అనవసరం, కుటుంబం అనవసరం, జీవితం అనవసరం, అన్నీ అనవసరమే. దేవుని యందు ప్రియులారా, సందర్భం వచ్చింది, ప్రభుని చెంతకు రండు, కమ్ టు క్రైస్ట్. అందుకే అంటాను, ఇంటింటికి వెళ్ళి ఊరికి వెళ్ళి, ఏమ్మా గుడికి రావడం లేదు, ఆదివారం గుడికి రండి అని పిలవడంలో ఏంటంటే, ప్రభు ఉంటే నువ్వు ఓడిపోయినా ప్రభు నేను లేవనెత్తగలడు, నీకు విజయాన్ని ఇవ్వగలడు. నీ అవమానాన్ని గౌరవముగా, నీ అపజయాన్ని జయముగా, విజయముగా, నీ అనారోగ్యాన్ని ఆరోగ్యముగా, నీ నష్టాన్ని లాభముగా మార్చగలడు. ఆ ప్రభుని చెంతకు రండి, ప్రభుని దీవెనలు పొందండి. దేవుని యందు ప్రియులారా, యేషువందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక 2వ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, ప్రభుని చెంతకు వచ్చావు, తర్వాత ఏంటి? కమ్ టు క్రైస్ట్.
రెండవది బిల్డ్ ద చర్చ్, క్రీస్తు సంఘములో నీవు సజీవ శిలగా ఉండుము. వాక్యాన్ని చూద్దాం. తదుపరి వాక్యం 4వ వచనం మరొక్కసారి చూడండి. నిరుపయోగమైనదిగా మనుష్యులచే తిరస్కరింపబడిన క్రీస్తు ప్రభు అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపించండి. నెక్స్ట్ వాక్యం ఆధ్యాత్మిక చెప్పిన తర్వాత చెప్పండి. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ములను ఉపయోగింపనిండు. ఓకే, సో మీరు ఎవరండి అంటే ప్రభుని చెంతకు వచ్చిన మీరు. ప్రభు ఒక సజీవ శిల. ఇక నువ్వేంటి అంటే నీవు సైతం ఒక సజీవ శిలగా మారాలి. ఓకే, శిల అంటే ఏంటి? రాయి. ఈ రాయి అంటే నాకు దానియేలు గ్రంథములో 2వ అధ్యాయములో 32వ వచనములో ఒక రాయి కనిపిస్తుంది. 32 నుంచి తర్వాత వచనాల్లో అక్కడ నెబుకద్నెజరు అనే రాజుగారికి ఒక కల వస్తుంది. ఓకే, తెలుసు కదా, కల వచ్చింది. మరుసటి రోజు లేచాడు, అందరిని పిలిచాడు. వింటున్నారా అందరూ? నిద్రపోతున్నారా? చల్లగా ఉందని. ఓకే, చాలా చల్లగా ఉంది కదా, హాయిగా ఉంది కదా దేవుని యందు ప్రియులారా. సో జ్యోతిష్కులను, మాంత్రికులను, పండితులను అందరిని పిలిచాడు. వచ్చి నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఓకే అన్నారు వాళ్ళు. ఆ కల భావం మీరు చెప్పాలి. ఓకే అన్నారు వాళ్ళు. అంతవరకు ఓకే. వాడు అంటున్నాడు, విచిత్రం ఏంటంటే కల మర్చిపోయాను. ఏంటి? కల మర్చిపోయాను. రాజుగారు కదా, ఆయన ఏమన్నా అంటారు కనుక నాకు వచ్చిన కళ మీరే చెప్పాలి, దాని భావం మీరే చెప్పాలంటే ఇది ఎక్కడ గొడవండి బాబు. ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ఇటువంటి కోరలేదు. మీరు కళ చెప్పండి, మేము వివరం చేస్తాం, అర్థం చెప్తాం. కళ మేమే చెప్పాలి, అర్థం మేమే చెప్పాలి, మీకేం కళ వచ్చిందో మాకేం తెలుసు అంటారు. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. 24 గంటల్లో మీరు నా కళను, దాని అర్థాన్ని చెప్పకపోతే పండితులు, జ్యోతిష్యులు, శాస్త్రవేత్తలు, అందరు మాంత్రికులు అందరినీ కూడా కలిపి చంపేస్తాను అన్నాడు. ఆర్డర్ జీవో పాస్ చేసాడు. అలా అది దానియేలుకు తెలిసింది. దానియేలు కబురు పెడుతున్నాడు, అలా చంపాల్సిన అవసరం లేదు, దేవుడు రహస్య కార్యాలను విడుదల చేస్తాడు, నిరూపిస్తాడు, బయలుపరుస్తాడు, దేవుణ్ణి ప్రార్థిస్తాను, దేవుడు నాకు తప్పక తెలియచేస్తాడు. అటు దావీదు వస్తాడు. చెప్పయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, నువ్వు కల కన్నారు ఏంటంటే తల బంగారముతో చేయబడిన ఒక పెద్ద విగ్రహం, మీ విగ్రహమే తల బంగారంతో చేయబడింది, భుజాలు వెండితో చేయబడ్డాయి, తొడలు ఒకే ఇనుముతో చేయబడ్డాయి. ఇక అలా పాదాలు అక్కడి నుంచి ఉంటుందన్నమాట క్లీన్గా 32వ వచనం నుంచి. ఓకే, పాదాలు కొంచెం ఇనుము మట్టితో చేయబడ్డాయి. ఎంతలో ఆకాశం నుండి ఒక చిన్న రాయి, ఎంత రాయి? చిన్న రాయి వచ్చి కరెక్ట్గా ఎక్కడ తగిలిందంటే మట్టితో చేయబడిన పాదాల దగ్గర తగిలింది. దెబ్బకేమైంది? పాదాలు ఇరిగిపోయాయి, మొత్తం స్టాచ్యూ అంతా కింద పడిపోయింది, విగ్రహం కింద పడిపోయింది. ఇంతలో గాలి వేసింది, అంతా కూడా గాలిలో కొట్టుకుపోయింది, బంగారం అన్నీ ఎగిరిపోయాయి. మిగిలింది ఏంటంటే ఈ రాయి మాత్రమే. ఈ రాయి చూస్తుండగా పెద్దదయ్యింది, చూస్తుండగా ఇంకా పెద్దదయ్యింది, మహాకొండంతగా విశ్వమును ఆక్రమించేసింది. ఇది మీరు చూసిన కళ అంటాడు. అవును దానియేలు, ఎగ్జాక్ట్గా నేను ఇదే చూశాను. దీని అర్థం ఏమిటి? తల మీ రాజ్యం, భుజాలు మీ తర్వాత వచ్చేవారి రాజ్యం, మీ యొక్క నడుము లేదంటే తొడలు తర్వాత వచ్చే రాజ్యం. అలా మీ రాజ్యము బంగారం వల్లే కలకల్లాడుతుంది, తర్వాత కొంచెం తగ్గిపోతుంది,
దాని ప్రభావం తగ్గిపోతుంది, చివరకు మట్టిలాగా అయిపోతుంది. అప్పుడు ఆకాశము నుండి ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు రాయి, అతని పేరు శిల, అనగా క్రీస్తు అని అర్థం. క్రీస్తు అనగా రాయి, అభిషిక్తుడు అని అర్థం. పరలోకము నుండి దిగి వచ్చిన ఒక రాయి ఆ పాద రోమా సామ్రాజ్యాన్ని కొడుతుంది, యూదులను కొడుతుంది. అదేమవుతుంది? రోజు రోజుకి ప్రపంచమంతటా ఆక్రమిస్తుంది క్రీస్తు రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. ఇది సజీవ శిల, బ్రతికి ఉన్న రాయి, దేవుని ఆలయం అని ఆ యొక్క రాయి గురించి గుర్తొస్తుంది దేవుని యందు ప్రియులారా. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో యేసు ప్రభు ఒక గొప్ప శిల. మరి నువ్వేంటి, నేనేంటి, మనమేమిటి? జ్ఞానస్నానం పొందిన మనం ఏమిటంటే దేవుని యందు ప్రియులారా, మనందరము కూడా సజీవ శిలలుగా ఉండాలి. చెప్పండి అందరూ, మనందరము గట్టిగా చెప్పండి, సజీవ శిలలుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి దేవుని యందు ప్రియులు? నాకు అర్థం కావట్లే, మీకు అర్థమవుతుందా? సజీవ శిలలు అంటే ఏంటి? నిర్జీవ శిలలు, చచ్చినటువంటి రాయి. బయట మనం వెళ్తే రాళ్ళు ఉంటాయి, అవి సజీవ శిలలా? అయ్యేం శిలలు? నిర్జీవ శిలలు. అందులో జీవము లేదు, చేవ లేదు, ప్రాణము లేదు. అలాగొద్దు, అలాగ ఉండొద్దు. మరి ఎలాగుండాలి? సజీవ శిలలు. ఈ శిల మాట్లాడగలగాలి, ఈ శిల ప్రార్థించగలగాలి, ఈ శిల స్తుతించగలగాలి, ఈ శిల విజ్ఞాపన ప్రార్థన చెయ్యగలగాలి, ఈ శిల పవిత్ర జీవితం జీవించగలగాలి. ఈ శిల ఆ సజీవ శిల అయిన క్రీస్తును అనుసరించాలి, ఆయన బాటలో నడవాలి, ఆయన ఇచ్చిన జీవాన్ని పొందుకోవాలి. దేవుని యందు ప్రియ, ఆయన ఇచ్చిన సత్యాన్ని స్వీకరించాలి. సజీవ శిలలుగా ఉండాలి అంటే ప్రాణమున్నటువంటి దేవుని ఆలయములో వ్యక్తులుగా, బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆలయము ఇటుకలతో, రాళ్లతో, సిమెంటుతో కట్టబడినది కాదు. దేవుని ఆలయము మనుష్యులతో, పవిత్రమైన జనముతో, పరిశుద్ధులతో కట్టబడినది. ఇది విచారణ సంఘం అంటే ఈ దేవాలయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరం కలిసి మనందరం కూడా సజీవ శిలలుగా అంటే 10 మందికి ప్రాణం ఇచ్చేవాళ్ళిగా, ఇతరులకు విశ్వాసాన్ని ఇచ్చేవాళ్ళిగా, ఇతరులకు ఆదర్శాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉండాలన్నది ప్రభుని యొక్క కోరిక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యు ఆర్ ఎ లివింగ్ స్టోన్. నీ ఒక సజీవ శిలగా ఉండాలి. నీకు ఒక గమ్యం, నీకొక లక్ష్యం ఉండాలి. ఆ గమ్యం ఏమిటంటే విశ్వాసములో జీవించడం, విశ్వాసంతో జీవించడం, విశ్వాస ఆదర్శమును ఇతరులకు అందివ్వడం. కానీ మనం ఏం చేస్తున్నాం? పోపు గారు ఒకనొక విమానంలో ప్రయాణం చేస్తూ, 2వ జాన్ పాల్ పాపు గారు పునీతుడు, ఆయన భూభాగం మొత్తాన్ని కూడా తిరిగేశాడు. ఆయనకన్నా ఎక్కువ ఎవరో ప్రయాణం చేయలేదంట. అనేక దేశాలకు వెళుతూ ఆయన మాట్లాడుతున్న సమయంలో ఒక రోజున విమానంలో ఈ యొక్క ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వచ్చేసారు. వచ్చి, పాపు గారండి ఒక ప్రశ్న. ఏంటది? శ్రీసభ శత్రువుల నుండి మీరు ఎలా దాన్ని కాపాడతారు? శ్రీసభకు శత్రువులు ఉన్నారు, రకరకాల ఇతర మతాల వారు, ఓకే, కొన్ని ప్రభుత్వాలు, కొన్ని రకరకాల ఆటంకాలు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా? ఒకప్పుడు శ్రీసభకు శత్రువులు శ్రీసభ బయట ఉండేవాళ్ళు కనుక మేము ఈజీగా పోరాడగలిగే వాళ్ళం. ఈ యొక్క 2000 శతాబ్దంలో మా దురదృష్టం ఏంటంటే, 20వ శతాబ్దంలో మా దురదృష్టం ఏమిటంటే,
శ్రీసభ యొక్క శత్రువులు. శ్రీసభ బయట లేరు, శ్రీసభ లోపలే ఉంటున్నారు. అది మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, కష్టమవుతుంది అన్నారు. నీవు నేను సజీవ శిలలుగా ఉండవలసినది బదులుగా మనము ఆ సజీవ శిలకు శత్రువులుగా మారుతున్నాం. ఎలాగండి అంటారా? ఉదాహరణకి ఈ ఇల్లు, ఈ భవనం ఇంత బాగుంది కదా, చాలా బాగుంది. సుమారు 20 సంవత్సరాలు, 2006 2026 20 సంవత్సరాలు అయ్యింది సుమారు. ఓకే అనుకుందాం. మరి ఇప్పుడు నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో, నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నువ్వు వచ్చి ఈ స్టాచ్యూ బాగుంది, మా ఇంటికి పట్టుకెళ్ళిపోతాను అని పట్టుకెళ్ళిపోయావు. ఇక్కడే వచ్చింది, ఇక ఖాళీ ఏర్పడింది. ఇంకొకడు వచ్చి ఆలే పట్టుకెళ్తారా, మేము పట్టుకెళ్ళలేమా, మేమైనా తక్కువ తిన్నామా అని ఈ స్టాచ్యూ పట్టుకెళ్ళిపోయారు, ఖాళీ. ఇంకొకరు మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు, ఇదేదో బాగుంది, మా ఇంటిల్ల పాది సరిపోతుంది అని దీన్ని పట్టుకెళ్ళిపోయారు. ఓకే, మా ఇంట్లో మెట్లు ఎక్కుతుంటే పడిపోతున్నా, రైలింగ్ కావాలి అని మరొకడు వచ్చి ఈ పట్టుకెళ్ళిపోయాడు, రైలింగ్ పట్టుకెళ్ళిపోయాడు. మేము కొత్త ఇల్లు కనుక్కున్నాం, మాకు ఫ్యాన్లు లేవు అని ఫ్యాన్లు పట్టుకెళ్ళిపోయాడు ఒకడు. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, కిటికీలు కావాలి అని కిటికీలు పట్టుకెళ్ళిపోయాడు. ఇలా మనిషికి ఒకడు పట్టుకెళ్ళిపోయాడు అనుకో, ఏమవుతుంది? కొద్ది రోజుల్లో ఇక్కడ దేవాలయం ఉంటుందా? దేవాలయం ఉండదు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒక శిథిలమైనటువంటి దేవుని ఆలయం ఉంటుంది, శిథిలమైపోయినటువంటిది. ఈ రోజున మన సంఘాలలో అక్షరాల ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? నువ్వు నీ బిడ్డను ఎక్కడో ఇచ్చి పెళ్లి చేసేస్తావు. లవ్ మ్యారేజ్ ఇతర మతాలలో, ఇతర సంఘాలలో దేవుడు ఎంతో గొప్ప జ్ఞానముతో శాశ్వతంగా నిన్ను నీ బిడ్డలను కాపాడడం కొరకు ఎంతో కష్టపడి తన గురువుల ద్వారా, బిషపుల ద్వారా, పాపగారి ద్వారా, ఎన్నెన్నో కార్యక్రమాల ద్వారా నిన్ను లేదా నీ పూర్వీకులను, నీ తల్లిదండ్రులను కష్టపడి శ్రీసభ అనే యొక్క బోట్లోనికి, ఈ ఇంటిలోనికి తీసుకుని వస్తే నువ్వేం చేస్తున్నావు? దాన్ని నువ్వు పాటించక, నువ్వు విశ్వసించక, నువ్వు లెక్క చేయక, ఏమీ కాకుండా నీ బిడ్డలను గాలికి వదిలేస్తావు. నీ బిడ్డ ఏం చేస్తుంది? లవ్వులు చేస్తుంది. లేదంటే నువ్వే డబ్బులకు ఆశపడో, కులానికి ఆశపడో ఇతర సంఘాలలో బిడ్డలు ఇచ్చేస్తావు. ఏమవుతుంది? నీ కుటుంబం నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, నీ కుటుంబం నుంచి ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, నీ కుటుంబం నుంచి మరొక పిల్లలు వెళ్ళిపోయారు. ఇలా ప్రతి కుటుంబము భవిష్యత్తులో దేవుని సజీవ శిలలుగా ఉండవలసిన వాళ్ళు ఒక్కొక్క రోజున, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆలయాన్ని శిథిలము చేసిన వాళ్ళం అవుతున్నాం, పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం, శత్రువులం అవుతున్నాం. అందుకే పాపుగారు అంటున్నారు, ఒకప్పుడు మా శత్రువులు బయట ఉండేవారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు మా శత్రువులు లోపల ఉంటున్నారు. వాళ్ళే ఒక్కొక్క శిలను పీకేస్తున్నారు, లాగేస్తున్నారు, తొలగిస్తున్నారు. దేవుని ఆలయము పడిపోయేలాగా చేస్తున్నారు అంటున్నారు దేవుని యందు ప్రియులారా. అయితే వచనం, ఆధ్యాత్మికమైన దేవాలయం నిర్మించుటలో సజీవ శిలలుగా మేము ఉపయోగించినండి అంటే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనము ప్రవర్తిస్తున్నాం, మనం జీవిస్తున్నాం దేవుని యందు ప్రియులారా. కనుక బిల్డ్ ద చర్చ్. నెంబర్ 1, కమ్ టు క్రైస్ట్. నెంబర్ 2, బిల్డ్ ద చర్చ్. మొదటిది, క్రీస్తు చెంతకు రండి సజీవ శిలలుగా. రెండవది, సజీవ శిలలుగా క్రీస్తు సంఘమును నిలబెట్టండి, పడగొట్టకండి, బ్రద్దలు చేయకండి, నాశనం చేయకండి అని ప్రభు చెప్తున్నారు. కనుక ఈ ఆదివారం ఈ 2 సందేశాలను మనసులో పెట్టుకుందాం. ఒకటి, మనందరము మన కుటుంబ సమేతముగా మన బిడ్డలతో కలిసి, భార్య భర్త బిడ్డలతో కలిసి ప్రభుని చెంతకు రావాలి, ప్రభుని ఆరాధించాలి.
రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన మనం దేవుని సంఘములో అనేక మందికి చోటు ఇచ్చేలా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి, కానీ వాళ్ళను లాగివేసేలా, దేవుని సంఘాన్ని పాడు చేసేలా, భవిష్యత్తు లేకుండా చేసేలా మనం చెయ్యరాదు అంటూ ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్న ఈ వాక్యానుసారము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు అయిన దేవుని సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.